ఈరోజు మైక్రోసాఫ్ట్ దెబ్బకి ప్రపంచమంతా విలవల్లాడిపోతోంది. ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, లండన్లు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. అమెరికాలో విమానయాన రంగం, బ్యాంకింగ్, మీడియా, స్టాక్ మార్కెటింగ్, టెలికాం రంగాలు స్తంభించిపోయాయి. మనకి డైల్ 100 లాగా అమెరికాలో అత్యవసర సర్వీస్ అయిన 911 సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆస్ట్రేలియాలో కూడా ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. అలాగే లండన్లో కూడా. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ పూర్తిగా స్తంభించిపోయింది. ఆస్ట్రేలియాలో న్యూస్ ఛానల్స్ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోయాయి. భారత్లో కూడా దీని ఎఫెక్ట్ భారీగానే ఉంది. ఢిల్లీ తదితర విమానాశ్రయాల సేవలకి తీవ్ర అంతరాయం కలుగుతోంది. అమెరికాతో సహా చాలా దేశాల విమానాశ్రయాల్లో చెకింగ్, టికెటింగ్ మాన్యువల్గా జరుగుతోంది. దీనికి కారణం బిల్ గేట్స్ ఆధ్వర్యంలోని మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్తో నడిచే సిస్టమ్స్ వాడడం వల్ల. ముఖ్యంగా విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్స్తో నడిచే కంప్యూటర్స్. ఏ సాఫ్ట్వేర్ అయినా ఎప్పటికప్పుడు హ్యాకర్స్ బారి నుంచి కాపాడడానికి, బగ్స్ సాల్వ్ చేయడానికి అప్డేట్ చేస్తుంటారు. ఇది నిరంతర ప్రాసెస్. అలా మైక్రోసాఫ్ట్ సర్వర్లో క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్ చేస్తున్నప్పుడు ఆ సాఫ్ట్వేర్లోనే ఉన్న బగ్ వల్ల ఇదంతా జరిగిందని, హ్యాకర్స్ పని కాదని మైక్రోసాఫ్ట్ చెప్తోంది. దీన్ని బ్లూ స్క్రీన్ ఎర్రర్ అంటున్నారు. ఎందుకంటే సిస్టమ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా బ్లూ స్క్రీన్ వచ్చి షట్ డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఆన్ అయ్యి బ్లూ స్క్రీన్ వచ్చి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయ్యి సెవరల్ టైమ్స్ రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్రపంచం అంతా కొన్ని కోట్ల కంప్యూటర్స్లో ఇదే పరిస్థితి. ఇప్పుడు ప్రపంచం అంతా మైక్రోసాఫ్ట్ విండోస్ మీదే సిస్టమ్స్ అన్నీ నడుస్తున్నాయి. దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఏర్పాటు చేసుకోలేదు. సో వాళ్ళు రెక్టిఫై చేస్తేనే ప్రపంచం నార్మల్ అవుతుంది. అప్పటిదాకా వీలైనవన్నీ మాన్యువల్గానే చేయాలి. మనుషులు చేసే పని సిస్టమ్స్ ఈజీగా చిటికలో చేసేస్తాయి. కానీ సిస్టమ్స్ చేసే పని మనుషులు అంత ఈజీగా చేయలేరు. మనుషుల్ని సిస్టమ్స్, టెక్నాలజీ రీప్లేస్ చేయగలవు. కానీ సిస్టమ్స్ని మనుషులు అంత తొందరగా రీప్లేస్ చేయలేరు. ఇప్పుడు అదే జరిగింది. దీని ఎఫెక్ట్ ఎంత, నష్టం ఎంత ఉంటుంది అని ఇప్పుడే చెప్పలేం. ఒక మనిషికి ఒక నిమిషంలో, ఒక గంటలో, ఒక రోజులో జరగాల్సిన పని జరగకపోతే ఆర్థికంగా ఎంత నష్టం? అదే ఒక సంస్థకి, ఒక దేశానికి, ఒక ప్రపంచానికి అయితే ఎంత నష్టమో ఊహించడం కష్టం. పరిస్థితి నార్మల్ అయితే కానీ తెలీదు. పూర్తిగా నార్మల్ అవ్వడానికి ఇంకా 2-3 రోజులు పట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసే పనిలో ఉంది. టెక్నాలజీ మీద అతిగా ఆధారపడిన ప్రపంచానికి ఆ టెక్నాలజీ ఏదో రోజు ముప్పుగా పరిణమిస్తుందని చాలామంది అంటుంటారు. అది నిజమేనేమో అనిపిస్తోంది. ఈ ఉదంతం గూగుల్, మైక్రోసాఫ్ట్లకి కూడా ఆల్టర్నేటివ్ కావాలని తెలియజేస్తోంది.